అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ త్యాగం ముందు జరిగే కొన్ని ప్రవచనాలు నెరవేర్పులు. మొదటి ప్రవచనం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము వాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నెరవేర్పు మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనున్నది. రెండవ ప్రవచనం జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండిని తూచి ఇచ్చిరి. నెరవేర్పు మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములను తూచి వానికి ఇచ్చిరి. మూడవ ప్రవచనం జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా వాక్కు. నెరవేర్పు మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. ఈ రాత్రి నా విషయమై మీరందరూ అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నాలుగవ ప్రవచనం కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. కూట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. నెరవేర్పు మార్కు సువార్త 14వ అధ్యాయం 56వ వచనం. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. ఐదవ ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. అతడు దౌర్జన్యము నొందెను, అతడు బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. నెరవేర్పు మార్కు సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు. పిలాతు ఆయనను చూచి, మరల నీవు ఉత్తరమేమియో చెప్పవా? నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. థ్యాంక్ యూ.